నమస్కారం. మనందరికీ పెట్టుబడి గురించి తెలుసు. సాధారణంగా లాభం కోసమే పెట్టుబడులు పెడుతుంటాం. కానీ మనం పెట్టే పెట్టుబడితో సమాజంలో ఏదైనా మంచి మార్పు తీసుకురాగలిగితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కొత్త ప్రపంచం గురించి తెలుసుకోబోతున్నాం. సామాజిక సంస్థలు మంచి పనుల కోసం నిధులను ఎలా సమీకరిస్తున్నాయో కొన్ని కొత్త వినూత్నమైన పద్ధతుల గురించి వివరంగా చర్చిద్దాం. సరే, ఈరోజు మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ముందుగా ఆర్థిక లాభం కాకుండా సామాజిక ప్రయోజనం కోసం పెట్టుబడి పెట్టడమంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత జీరో రిటర్న్ బాండ్ లేదా జీసీజెడ్పీ అనే ఒక ప్రత్యేకమైన సాధనం గురించి తెలుసుకుందాం. మూడవదిగా సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో పరిశీలిద్దాం. ఇక చివరగా ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటో చూద్దాం. రైట్, మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు సంపాదించడం. కానీ ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి మెల్లగా మారుతోంది. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ల లాంటి వేదికలు రావడంతో పెట్టుబడి నిర్వచనమే విస్తరిస్తోంది. అంటే కేవలం డబ్బు లాభం నుండి సమాజంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతున్నాం అనేదానిపైకి ఫోకస్ షిఫ్ట్ అవుతోందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు విధానాల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఎడమవైపు సాంప్రదాయ పెట్టుబడి అంటే ఒక కంపెనీ షేర్లు కొంటాం, వాటి విలువ పెరిగాక అమ్మి లాభం పొందుతాం. ఇక్కడ లక్ష్యం పూర్తిగా డబ్బు. కాని కుడివైపు చూడండి, ఇది సామాజిక పెట్టుబడి. ఉదాహరణకి ఒక స్వచ్ఛంద సంస్థకి నిధులిచ్చి ఒక ఊరిలో తాగునీటి ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం. ఇక్కడ వచ్చే లాభం డబ్బు రూపంలో ఉండదు. ఆ ఊరి ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంలో, వారి జీవితాల్లో వచ్చిన మార్పు రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చాలా ఆసక్తికరమైన కొత్త సాధనం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్ బాండ్. దీన్నే షార్ట్కట్లో ZCZP అంటారు. ముఖ్యంగా లాభాపేక్ష లేకుండా పనిచేసే సంస్థలు అంటే ఎన్పిఓలు నిధులు సేకరించడం కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ZCZP అనేది ఒక నిర్మాణాత్మక విరాళం లాంటిది. అంటే ఒక స్వచ్ఛంద సంస్థకు మనం డబ్బు ఇస్తాం. అయితే ఆ డబ్బుని వాళ్ళొక నిర్దిష్టమైన సామాజిక ప్రాజెక్ట్ కోసం మాత్రమే వాడాలి. మనం పెట్టిన పెట్టుబడికి బదులుగా మనకి ఎలాంటి వడ్డీ రాదు. అలాగే మనం పెట్టిన అసలు డబ్బు కూడా తిరిగి రాదు. దాని పేరులోనే మొత్తం విషయం ఉంది. గమనించండి, జీరో కూపన్ అంటే దానిమీద రెగ్యులర్గా ఎలాంటి వడ్డీ రాదు. జీరో ప్రిన్సిపల్ అంటే గడువు ముగిశాక పెట్టిన అసలు డబ్బు కూడా వెనక్కి రాదు. సో ఈ రెండూ లేవు కాబట్టి ఇది పూర్తిగా ఒక నిర్దిష్టమైన మంచి పని కోసం ఇచ్చే సామాజిక విరాళమవుతుందన్నమాట. అయితే ఇలాంటి మంచి పనిలో అందరూ పాలు పంచుకోవాలి కదా. అందుకే ఇందులో పెట్టుబడి పెట్టడానికి పెద్దగా డబ్బు అవసరం లేదు. కనీస పెట్టుబడి మొత్తాన్ని కేవలం 1000 రూపాయలుగా నిర్ణయించారు. దీనివల్ల సామాన్యులు కూడా తమకు తోచినంతలో ఈ సామాజిక యజ్ఞంలో భాగస్వాములు కావచ్చు. మరోవైపు ఒక ఎన్పిఓ ఈ మార్గంలో నిధులు సేకరించాలంటే వాళ్లు కనీసం 50 లక్షల రూపాయలు సమీకరించాల్సుంటుంది. ఎందుకంటే చేపట్టే ప్రాజెక్టులు చిన్నచిన్నవిగా కాకుండా సమాజం మీద నిజమైన ప్రభావాన్ని చూపించేంత పెద్ద స్థాయిలో ఉండాలనేది దీని వెనుకున్న ఉద్దేశం. సరే, పెట్టిన డబ్బులు తిరిగిరావు, వడ్డీ కూడా రాదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇందులో ఉన్న అసలు రిస్కేంటి అనే ప్రశ్న మనలో చాలామందికి రావచ్చు. ఆర్థికంగా నష్టమేమీ లేనప్పుడు పెట్టుబడిదారుడింక దేని గురించి ఆందోళన చెందాలి? ఇక్కడే ఉంది అసలైన పాయింట్. ఇక్కడ రిస్క్ మన డబ్బు పోతుందని కాదు, మనం ఏ మంచి పని జరగాలని ఆశించి డబ్బిచ్చామో ఆ పని జరగకపోవటం. ఉదాహరణకు ఒక 100 మంది పేదపిల్లల చదువు కోసం నిధులిచ్చామనుకుందాం. ఆ సంస్థ ఆ డబ్బుని సరిగ్గా వాడలేకపోతే ఆ పిల్లల చదువు ఆగిపోతుంది. అదే ఇక్కడ అసలైన రిస్క్, అదే అసలైన నష్టం. మరి ఆ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి? పెట్టుబడి పెట్టే ముందు ఆ ఎన్పిఓ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వాళ్ల లక్ష్యమేంటి? వాళ్ల వ్యూహమేంటి? వాళ్ల గత రికార్డెనా ఉంది? వారి ఆర్థిక నివేదికలు, వాళ్లు గతంలో చేసిన పనుల తాలూకు సోషల్ ఇంపాక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ పరిశీలిస్తే ఆ సంస్థ ఎంత నమ్మదగిందో మనకొక అంచనా వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక సంస్థలో నేరుగా పెట్టుబడి పెట్టడం గురించి చూశాం. ఇప్పుడు ఇంకో మార్గాన్ని చూద్దాం. ఒకేసారి చాలా సామాజిక సంస్థల్లో పెట్టుబడి పెట్టే ఒక పద్ధతి ఉంది. అవే సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఏఐఎఫ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇవి సాధారణంగా స్టాక్సు, బాండ్స్ లాంటి వాటిలో కాకుండా వేరే రకమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ అన్నమాట.
మన ఇప్పుడు మాట్లాడుకోబోయే సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ కూడా ఈ ఏఐఎఫ్ల కిందకే వస్తాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పోలిక చెబుతాను. మనకు మ్యూచువల్ ఫండ్స్ తెలుసు కదా, అక్కడ ఫండ్ మేనేజర్ మన డబ్బుని రకరకాల కంపెనీల షేర్లలో పెడతారు. ఇక్కడ కూడా అంతే. సోషల్ ఇంపాక్ట్ ఫండ్ మేనేజర్ మన డబ్బును తీసుకుని విద్య, ఆరోగ్యం, పర్యావరణం లాంటి రంగాల్లో పనిచేసే అనేక మంచి సామాజిక సంస్థల పోర్టుఫోలియోలో పెట్టుబడి పెడతారన్నమాట. ఈ స్లైడ్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒక మార్గమేంటంటే మనమే ఒక్కో సంస్థ గురించి రీసెర్చ్ చేసి నేరుగా పెట్టుబడి పెట్టడం. దీనికి చాలా సమయం, నైపుణ్యం కావాలి. రెండో మార్గం ఒక ఫండ్ మేనేజర్కి ఆ పని అప్పగించడం. వాళ్లు మన తరపున రీసెర్చ్ అంతా చేసి మన డబ్బును ఒకే సంస్థలో కాకుండా చాలా సంస్థలలో పెడతారు. దీనివల్ల రిస్క్ కూడా తగ్గుతుంది. ఇలాంటి ఫండ్స్లో ఎక్కువ మంది పాల్గొనాలనే ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని నియమాలను కూడా సరళతరం చేసింది. సాధారణంగా ఇతర ఏఐఎఫ్లలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం 20 కోట్లు అవసరం. కానీ సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ విషయంలో దాన్ని 5 కోట్లకు తగ్గించారు. అలాగే వ్యక్తులు పెట్టాల్సిన కనీస పెట్టుబడిని కూడా కేవలం 2 లక్షల రూపాయలకు తగ్గించారు. ఇది నిజంగా ఒక మంచి అవకాశం. సరే, ఇప్పుడుదాకా మనం జెడ్సీఈపీలు, సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో రివైజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 5 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, జెడ్సీజీపీ అనేది ఒక విరాళం లాంటిది. దీనిపై వడ్డీ లేదా అసలు తిరిగి రాదు. రెండవది, ఇవి డీమ్యాట్ రూపంలో ఉన్నప్పటికీ వీటిని సెకండరీ మార్కెట్లో అమ్మలేం, కొనలేం. మూడవది, సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ అనేవి సామాజిక సంస్థల కోసం ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. నాలుగవది, ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫండ్ మేనేజ్మెంట్ కోసం మనం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఐదవది, అత్యంత ముఖ్యమైనది, ఈ 2 సాధనాలు ఇంకా కొత్తవి. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అభివృద్ధి చెందే కొద్దీ భవిష్యత్తులో ఇవి మరింత మెరుగుపడవచ్చు. ఇదంతా చూశాక మన మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతుంది. భవిష్యత్తులో పెట్టుబడి అంటే కేవలం డబ్బు సంపాదించడమేనా, లేక మన డబ్బుతో సమాజంలో ఒక సానుకూల మార్పుని తీసుకురావడమా? బహుశా సమాజంపై మంచి ప్రభావం చూపే పెట్టుబడులే రాబోయే రోజుల్లో ఒక కొత్త ప్రమాణంగా మారతాయేమో. ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందనే ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.